వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వరంగల్ లడ అయిపోయింది. ఇప్పుడు నల్గొండ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. సో సొంత పార్టీలోనే కలకలం మనం వరంగల్లో చూసినాం. ఆ తర్వాత వాళ్ళు ఏఐసీసీకి ఫిర్యాదులు చూసినాం, క్రమశిక్షణ కమిటీ కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడడం చూసినాం. ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎపిసోడ్ చేంజ్ అయింది. నల్గొండలో స్టార్ట్ అయిన ఇష్యూస్ అన్నీ కూడా. ఇక ఈ ఫొటోస్ ఆల్రెడీ నేను ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనేది మీకు ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ముల మధ్య చిచ్చు రగిలింది. అయితే ఇది మంత్రి పదవులు ఎప్పుడైతే అన్నకిచ్చి తమ్ముడికి ఇయ్యకుండా ఉన్నారో ఆ రోజు నుంచి ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుంది. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఎన్నిసార్లు రాజగోపాల్ రెడ్డి దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వం తీరుపైన కావచ్చు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. దాన్ని వెంకటరెడ్డి ఎక్కడ కూడా పట్టించుకోని పరిస్థితి. అండ్ తమ్ముడు పదవి గురించి కూడా నోరు విప్పాల్సిన పరిస్థితి ఉంటే ఇది నా చేతుల్లో లేదో అధిష్టానమే చూసుకుంటుందని చేతులు ఎత్తేసిన సందర్భాలు కూడా చూసినాం. మరి ఇప్పుడు ఏమైంది ఇద్దరి మధ్యలో? సో అన్న చేతులు ఎత్తేసిండని తమ్ముడికి చాలా క్లారిటీ ఉంది. ఏఐసీసీ హామీ ఇస్తేనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండవ కక్కున్న సంగతికి ఇక అందరూ కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త రచ్చ ఏంటిది తెలుసా? అన్నదమ్ముల్లో ఎవరికొకరికి చెక్కు పెట్టడానికే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. సో అధిష్టానం తీసుకున్న డీసీసీ పదవే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఇంకొక చిచ్చు రగిల్చింది. సరే, కొద్దిసేపటికి మనం వెంకటరెడ్డికి సంబంధించి డీసీసీ పదవి ఆయనకి ఇష్టం లేని వాళ్ళకి కైలాష్కి ఇచ్చిండ్రు అని ఏఐసీసీకి లెటర్ రాయడం చూసినాం, మీనాక్షి నటరాజన్కి లెటర్ రాయడం చూసినాం, సీఎంకి కూడా ఏకంగా లెటర్ రాసి ఆ పదవులు తొలగించాలి అన్న సందర్భంలో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఆయన లెటర్. ఓకే, డన్. మరి సొంత తమ్ముడే ప్రతిరోజు పార్టీని నిలదీస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు సీఎంని తిడుతూనే ఉన్నాడు, ప్రతిరోజు ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కావచ్చు, గ్రామ కమిటీలకు సంబంధించి కావచ్చు, ఆఖరికి అక్బరీ శాఖ నిర్వహించిన టెండర్ల విషయంలో కూడా కావచ్చు, ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఎట్లయితే నిలదీస్తారో వాళ్ళకంటే మించి ప్రతిరోజు కూడా రాజగోపాల్ రెడ్డి నిలదీస్తూనే ఉన్నాడు. మరి ఆయన పైన చర్యలేవి? 4 సంవత్సరాల క్రితం కైలాష్ నిలదీసిండ్రని డీసీసీ పదవి ఇవ్వద్దన్నారు. ఓకే, డన్. మరి ఈయన ప్రభుత్వాన్ని ప్రతిరోజు నిలదీస్తున్నారు, దీనిపైన ఎందుకు నోరు మీద పెట్టలేదు? ఇక్కడ కూడా మాట్లాడాలి కదా. సో ఆ సందర్భమే లేదు. అయితే సీన్ కట్ చేస్తే ఒక పక్క అన్ననేమో ఆయనకి ఎందుకు పార్టీ పదవి ఇచ్చిండ్రు, ఆయన పదవి నుంచి తీసేయాలి అని చెప్పేసి లేఖలు రాస్తూ ఉంటుంటే, ఇంకో పక్క తమ్ముడు మాత్రం షబాష్, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించి డీసీసీ పదవి ఇవ్వడం అనేది అధిష్టానానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ ఇక్కడుండే పెద్దలకు నేను థ్యాంక్ యూ చెప్తున్నా, మీనాక్షి నటరాజన్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నా సందర్భం. అంటే ఇక్కడ చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది అన్నకి తమ్ముడికి మధ్యలో కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుంది. సో ఇది ఎవరిని చెక్ పెట్టడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయము అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఇదే గొడవలు కంటిన్యూ అయితే ఎవరో ఒకరు మాత్రమే మిగిలే సందర్భం ఉంది. సో వాళ్ళకి మాత్రమే పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో అట్లాంటి కోల్డ్ వార్ ఇంకొకటి స్టార్ట్ అయింది. సో ఇంత జరుగుతున్న వరంగల్ ఇష్యూలో మనం చూస్తుంటే క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పెట్టి మాట్లాడిన సందర్భం, ముఖేష్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ ఇంటికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళందరినీ సెట్ చేసిన సందర్భాలు చూసినాం. కానీ నల్గొండలో ఉండే వీళ్ళిద్దరిని మాత్రం ఎక్కడ కూడా కూర్చొని మాట్లాడడం కావచ్చు, క్రమశిక్షణ కమిటీకి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వీళ్ళని టచ్ కూడా చేయట్లేదు. నల్గొండ టచ్ మీ నాట్ లాగానే ఉంది. ఎందుకంటే ఆ ఫైర్ బ్రాండ్ని మనం బేర్ చేయలేమనుకుంటున్నారో క్రమశిక్షణ కమిటీకి సంబంధించి, లేదంటే పీసీసీ అధ్యక్షుడు అనుకుంటున్నాడో తెలియదు, కానీ ఆ ఫైర్ బ్రాండ్ మాత్రం టచ్ చేసే పరిస్థితి లేదు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా పార్టీనో, లేదంటే పార్టీకి సంబంధించిన వాళ్ళనో, పార్టీకి సంబంధించిన విధానాలను, లేదంటే పథకాలను ఏదో ఒకటి నిలదీసే పనిగానే పెట్టుకున్నా కూడా ఆయన పైన నో యాక్షన్. అంటే దీనిపైన ఆలోచించాలి. అంటే ఎంత పవర్ఫుల్గా ఉండే పరిస్థితి ఉంది. ఏకంగా అక్బరీ శాఖకు సంబంధించిన నిర్ణయాలు కూడా నల్గొండలో అసలు ఇవి చెల్లవు అని చెప్పి చెల్లని పరిస్థితిని కూడా తీసుకొని వచ్చిండు. సో అంత స్ట్రాంగ్ లీడర్గా ఫామ్ అయ్యిండు. ఇప్పుడు అన్నదమ్ముళ్ళ మధ్య కొట్లాట ఏడు వరకు వస్తుంది. సో ఎవరి పదవి ఊస్ట్ అవుతుంది, ఎవరికి పదవి రాబోతుంది అనేది ఇక్కడ ట్విస్ట్.